మన కంప్యూటర్ కీబోర్డ్‌లో మనమందరం లైఫ్‌లో ఎక్కువగా వాడే షార్ట్‌కట్ ఏంటి? కంట్రోల్ సి, కంట్రోల్ వి. మనకది జస్ట్ ఒక షార్ట్‌కట్ మాత్రమే. కానీ మన టాలీవుడ్‌లో కొందరు డైరెక్టర్‌లకి మాత్రం అదొక బ్రహ్మాస్త్రం. అరే రే ఆ. రికార్డ్ చేయి రికార్డ్ చేయి అలాగే సార్. హాలీవుడ్‌లో హిట్ అయిన కాన్సెప్ట్‌ని కంట్రోల్ సి కొట్టడం, మన తెలుగు నేటివిటీ పేరుతో కంట్రోల్ వి కొట్టడం. నేనైనా ఎలా ఉందిరా యాసిడ్ ఉంది. అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోడు చరణాలు ఇస్తారు. పోయి ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి ఆ భాష ఏంటి ఈ భాష అది ఏంటి హిందీ అండి తెలుగు అండి. కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సిస్టమ్ క్రాష్. ఇక్కడ నేను రీమేక్స్ గురించి మాట్లాడట్లేదు. రీమేక్ రైట్స్ కొనుక్కుంటారు, పబ్లిక్‌గా రీమేక్ అని చెప్తారు, తీస్తారు. అండ్ అలాగే కాపీ కొట్టి బాగా తీసినవి, ఇక ఒరిజినల్‌కి ఎంతో కొంత న్యాయం చేసినవి, వీటి గురించి కూడా మాట్లాడట్లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ అండ్ న్యాయం చేశారు కాబట్టి. కానీ ఫ్రీమేక్ పేరుతో కాపీ కొట్టి కంపు చేశారు చూడండి. ఎగ్జామ్‌లో కాపీ కొడితే ఎంతో కొంత మార్క్స్ వస్తాయి. కానీ వీళ్ళు కొట్టిన కాపీ దెబ్బకి కంట్లోంచి నీళ్లొచ్చాయి థియేటర్స్‌లో. వదిలితే సైలెంట్‌గా ఎళ్ళిపోతామని ఏడుపులే ఏడుపులన్నమాట అప్పుడు. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి కాదు ఇదే రాయాలి. సీక్రెట్‌గా లేపేశారు. నా సొంత ఐడియా అని డప్పు కొట్టుకోవడానికి. తీరా థియేటర్స్‌లో చుక్కలు చూపించారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదే. ఫ్రీమేక్స్ గాన్ రాంగ్. ఏమేం మూవీస్ ఉన్నాయి? అసలు దేన్ని కాపీ కొట్టారు? కాపీ కొట్టి కూడా ఎందుకు డిజాస్టర్స్ అయ్యాయి అనేది చూద్దాం. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నంబర్ 1 అజ్ఞాతవాసి. స్టార్ట్ చెయ్యటమే పెద్ద బాంబుతో స్టార్ట్ చేద్దాం మరి. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటాయి. కానీ రిజల్ట్ మాత్రం అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయింది. ఫ్రెంచ్ హిట్ 'లార్గో వించ్' నుంచి కథని యాజ్ ఇట్ ఈజ్‌గా ఇన్‌స్పైర్ అయ్యారు. 'సాహో' కూడా దీనికి ఫ్రీమేకే. బట్ ఆ సినిమా ఒరిజినల్‌కి న్యాయం చేసిద్ది. యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. కానీ ఇది ఇటికి రాయి పెట్టి బుర్ర కొట్టుకున్నట్టు ఉంటది. ఒరిజినల్ మూవీలో బిలియనీర్ డాడ్ చనిపోతే ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ సన్ వచ్చి ఎంపైర్‌ని సేవ్ చేస్తాడు. ఇదొక స్లిక్ యాక్షన్ థ్రిల్లర్. కానీ మన త్రివిక్రమ్ ఏం చేశారు? ఆ స్లిక్‌నెస్‌ని తీసి పక్కన పడేసి కార్పొరేట్ కంపెనీ మధ్యలో మాడిపోయిన కామెడీ, సోది బెల్ట్ ట్రీట్మెంట్ ట్రాకులు, జబర్దస్త్ స్క్రిప్ట్లు పెట్టి ఇరికించేశారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ మరీ ఓవర్ డూ చేశారు. అసలు హీరో ఎందుకు నవ్వుతున్నాడో, విలన్ ఎందుకు భయపడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఒరిజినల్‌లోని ఆ సోల్‌ని బ్రుటల్‌గా మర్డర్ చేశారు. ఇది అప్పట్లో పెద్ద ఇష్యూయే క్రియేట్ చేసింది ఫ్రీమేక్ పట్ల. ఎక్కడ వరకు వెళ్ళిందంటే 'లార్గో వించ్' డైరెక్టర్ జెరోమియే డైరెక్టర్ ట్వీట్ వేసి మరి ప్లీజ్ నెక్స్ట్ టైం రీమేక్ రైట్స్ కొనుక్కొని తీయండి. చేసేదేదో కరెక్ట్‌గా చేయండి అనేలా ట్వీట్ వేసి మరీ మన పరువు తీశారు. అవసరమా మనకని చెప్పండి? వేరే ఫిల్మ్ మేకర్ వచ్చి చెప్పే స్టేజ్‌కి తెచ్చేశారు మనోళ్ళు. సొంత ఐడియా, ఓన్ క్రియేటివిటీ అనే ముసుగులో కాపీ కొట్టి, బొక్కబెట్టి అజ్ఞాతవాసిని అజ్ఞాతంలోకి పంపించేశారు గురూజీ. నంబర్ 2 సాలెపురుగు కాదు గదా! బూజు గూడా కనిపించని స్పైడర్. మురుగదాస్, మహేష్ బాబు కాంబోలో మూవీ అంటే అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. రిజల్ట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటదేమో అనుకున్నారు. కానీ స్పైడర్ చూసాక ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయింది. ఏంటి ఈ కాపీకా ఇంత బిల్డప్ ఇచ్చింది? పైగా కాపీ కూడా సరిగ్గా చేయలేకపోయారు అని. మురుగదాస్‌కి ఇవేం కొత్తేం గాదు. త్రివిక్రమ్ తర్వాత హాలీవుడ్ మూవీస్‌ని సీక్రెట్‌గా లేపేసి తీయటంలో ఈయనే ఉంటారు. 'మెమెంటో'ని లేపేసి 'గజిని', 'పెయిడ్ ఫార్వర్డ్' లేపేసి 'స్టాలిన్'. ఇలా ప్లాట్ లైన్స్ కాపీ కొట్టి మొదట్లో బానే తీశారు. ఆ రెండిటికి మంచి రిపీట్ వాల్యూ ఉంటది. అవి బానే ఫ్రీమేక్ చేశారు. కానీ 'డార్క్ నైట్'ని ఫ్రీమేక్ చేయాలనే థాట్ దగ్గరే ఆయన మిస్‌కాలిక్యులేషన్ వేశారు. 'గురూజీ' జులాయిలో బ్యాంక్ రాబరీ ఒక్కటే లేపేశారు. కానీ ఇక్కడ మురుగా విలన్ క్యారెక్టర్ ఇమిటేషన్ నుంచి హాస్పిటల్ సీక్వెన్స్, ఇంట్రాగేషన్ సీక్వెన్స్, మేజర్ ఈవెంట్స్ అన్నీ లేపేశారు. ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్ కంప్లీట్‌గా హీత్ లెడ్జర్ జోకర్‌కి రిప్ ఆఫ్ అనేయొచ్చు. ఆ క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్ అన్నీ కాపీ కొట్టేశారు. బట్ క్యారెక్టరైజేషన్స్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి. జోకర్ లాగే బైరోడికి డబ్బు అక్కర్లేదు, ఒక మోటివ్ లేదు. జస్ట్ జనాలు ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసే ఒక కంప్లీట్ సైకోపాతే. హాలీవుడ్‌లో ఆ క్యారెక్టర్ ఒక ఐకానిక్ విలన్. అయితే ఇక్కడ డైరెక్టర్ ఆ జోకర్‌లో ఉండే ఫిలాసఫీని, ఇంటెలిజెన్స్‌ని వదిలేసి కేవలం శాడిజం మాత్రమే తీసుకున్నారు. 'ఎస్‌జే సూర్య' యాక్టింగ్‌కి అప్రిసియేషన్స్ వచ్చాయి. బట్ జోకర్ క్యారెక్టర్‌కి వచ్చినట్టు భైరవుడి క్యారెక్టర్‌కి రాలేదు. దీనికి తోడు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అయితే మరీ డల్‌గా డిజైన్ చేశారు. సినిమా చూసిన ఎవ్వరైనా భైరవుడి గురించి మాట్లాడతారేమో గానీ, హీరో గురించి ఎవ్వరూ మాట్లాడరు. అంత డల్‌గా ఉంటది ఆ క్యారెక్టర్ మరి. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ రోలర్ కోస్టర్ వీఎఫ్ఎక్స్ చూసి జనాలైతే థియేటర్‌లోనే తల పట్టుకున్నారు. అయ్యో! మురుగా మోసమని. ఇన్స్‌పిరేషన్ తీసుకోవచ్చు. కానీ ఆ ఒరిజినల్ సోల్‌ని క్యాచ్ చేయకపోతే రిజల్ట్ స్పైడర్ లానే ఉంటది.
అయినా డార్క్ నైట్ని ఫ్రీమేక్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది మాస్టర్? కొన్నిటిని టచ్ చేయకూడదు అని అంటుంటామే, అలాంటి వాటిల్లో ఒకటిది. కొన్ని బాగా పదును పెడితేనే ఒరిజినల్కి తగ్గట్టు చేయొచ్చు, కానీ ఇది చాలా కష్టం. నెంబర్ 3 హీరో. ఇక నితిన్ విషయానికి వస్తే పాపం ఇటువంటి ఫ్రీమేక్ డిజాస్టర్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటే 2008లో వచ్చిన హీరో. ఇది డైరెక్ట్గా హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ పోలీస్ అకాడమీ నుంచి లేపేసి తీశారు. హీరోయిన్ పాయింట్ ఒకటే వేరే, బట్ ఎవరైనా పోలీస్ అవ్వచ్చు అనే జీవో పాస్ చేయగా పోలీస్ ట్రైనింగ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ రావటం అనే మెయిన్ ప్లాట్, ఆ ట్రైనింగ్లో ఆ వింత మనుషులు చేసే వింత పనులు యాజ్ ఇట్ ఈజ్గా లేపేశారు. ఒరిజినల్లో ఒక పోలీస్ ట్రైనింగ్ క్యాంప్, అందులో ఉండే క్రేజీ క్యారెక్టర్స్, వాళ్ళ కామెడీ, అక్కడ నేటివిటీకి సెట్ అయ్యే ఫన్ ఉంటుంది. మనోళ్ళు ఏం చేశారు, ఇక్కడికి తగ్గట్టుగా మార్చకుండా అబ్బా ఇప్పుడు ఆలోచించాలా, అది కుదరకాక ఫ్రీమేక్ చేస్తుంది, మళ్ళీ ఆలోచించటాలు ఏంటి అని యాజ్ ఇట్ ఈజ్గా అవే సీన్స్ తీశారు. ఆ ట్రైనింగ్ క్యాంప్ కాన్సెప్ట్ తీసుకొని తెలుగు కమెడియన్స్ అందరినీ అందులో తోసేసి ఒక 2 గంటల జబర్దస్త్ స్క్రిప్ట్లా మార్చేశారు. కామెడీ వర్కౌట్ అవ్వకపోతే ఎంత హెడ్ఏక్ వస్తుందో ఈ సినిమాని బెస్ట్ ఎగ్జాంపుల్. దానికి తోడు నితిన్ ఓవర్ యాక్షన్, చిరాకు తెప్పించే లౌడ్ డైలాగ్స్, ఓవరాల్గా ఒక మంచి కామెడీ కాన్సెప్ట్ తీసుకొని ట్రాజెడీగా మార్చేశారు. నెంబర్ 4 ఇందుమతి, సైకో ఇన్ ఏ లోకల్ లాడ్జ్. హారర్ థ్రిల్లర్స్లో కూడా మన కాపీ క్యాట్స్ తగ్గలేదండోయ్. శివాజీ, శ్వేత భరద్వాజ్ యాక్ట్ చేసిన ఇందుమతి, ఇది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన మైండ్ బెండింగ్ మాస్టర్ పీస్ సైకోకి జిరాక్స్ కాపీ. ఒక అమ్మాయి డబ్బు తీసుకొని పారిపోవటం, ఒక క్రీపీ మోటల్లో ఆగటం, అక్కడ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఒక సైకో లాంటి ఓనర్. కానీ సైకోలో ఉన్న సైకలాజికల్ డెప్త్, ఆ టెన్షన్ మన తెలుగు వర్షన్లో కొంత కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బొక్కలా తీశారన్నమాట. సెటప్ మొత్తం ఏదో లోకల్ లాడ్జ్లా ఉంటుంది, యాక్టింగ్ అయితే మరీ దారుణం. క్లాసిక్ని కాపీ కొట్టాలనే ఆశ ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యి భయం బదులు జనాలకి నిద్ర తెప్పించారు. నెంబర్ 5 మంగళ. లిటరల్లీ నేనైతే చూసినప్పుడు షాక్. శామ్ రైమీ సినిమా కాపీ కొట్టాలనే థాట్ ఎలా వచ్చింది అని తెలిసి అసలుకి నేనే షాక్ అయిపోయాను. ఆయన స్పైడర్ మ్యాన్నే హారర్ ఇంపాక్ట్ వచ్చేలా తీసిన వ్యక్తి, అలాంటి హారర్ ఫిలిమ్స్ దిగ్గజం తీసిన సినిమా ఫ్రీమేక్ చెయ్యాలనే ఆలోచన వచ్చింది చూశారు, మామూలు ఆలోచన కాదండి. ఏముంది, చార్మీది మంత్రా వచ్చింది, అదే ఊపులో ఇంకో హారర్ తీసి ఆడియన్స్ మొహానేస్తే డబ్బే డబ్బు అనుకున్నారు, కానీ బొక్క బోర్ల పడ్డారు. డ్రాగ్ మీ టు హెల్ ఎలా ఉంటుంది అంటే, ఒక లోన్ ఆఫీసర్ ఒక ముసలావిడికి లోన్ ఇవ్వకపోతే ఆవిడ ఒక దయ్యాన్ని ప్రయోగిస్తుంది. ఫాస్ట్ పేస్డ్ పేసింగ్, జంప్ స్కేర్స్ టాప్ నాచ్ ఉంటుంది. కానీ మన తెలుగులో తులసిరామ్ ఆ కోర్ పాయింట్ని తీసుకొని మంగళ తీశారు. ఇక్కడ చార్మి ఒక యాక్ట్రెస్, తన డైహార్డ్ ఫ్యాన్ అయిన ఒక పర్సన్ ఆమె వల్ల చనిపోతే అతని ఫాదర్ యాక్ట్రెస్ మీద ఒక ఈవిల్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగిస్తాడు. ఒరిజినల్ మూవీలో ఉండే ఆ పేజింగ్ ఇక్కడ మిస్ అయింది, దానికి తోడు ఆ సెకండ్ హాఫ్ టార్చర్. ఇంకా చార్మి సెటిల్గా చేయాల్సిన యాక్టింగ్ కాస్త ఓవర్ యాక్షన్ చేయటం, చెవులు బద్దలైపోయే అరుపులు, అరిస్తే హారర్ అయిపోద్ది అనుకున్నారో ఏమో. హారర్తో భయపెట్టాలి కానీ డెసిబల్స్ పెంచి చెవులు కాలిస్తే, డెసిబల్స్ పెంచేసి చెవులు కెలికేస్తే సినిమా చూడటం కష్టమని ఈ మూవీ ప్రామాణికంగా నిరూపించింది. స్క్రీన్ మీద దయ్యాన్ని చూసి జనాలు భయపడాల్సింది పోయి ఆ గ్రాఫిక్స్ చూసి పాపం దయ్యానికే సానుభూతి చూపించే రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. నెంబర్ 6 ద్రోణ. ఇదిగో నితిన్ మళ్ళీ వచ్చేసారు మన లిస్టులోకి. ద్రోణ మూవీ అనగానే అందరికి గుర్తొచ్చేది ప్రియమణి సాంగ్ మాత్రమే. కానీ ఆ స్టోరీ వెనక కాపీ కొట్టిన ఒక హాలీవుడ్ మూవీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. గట్టిగా మాట్లాడితే మేము చూడలేదు అని అంటారు చాలామంది సినిమా. విషయం ఏంటంటే, హాలీవుడ్లో వచ్చిన టీనేజ్ హైస్ట్ మూవీ క్యాచ్ దట్ కిడ్కి ఇది పక్కా ఫ్రీమేక్. పేరెంట్స్ కోసం పిల్లలు ఒక హై సెక్యూరిటీ వాల్ట్ని బ్రేక్ చేసి దొంగతనం చేయటం మెయిన్ పాయింట్. 3 టీనేజర్స్ వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం వాళ్ళ హ్యాకింగ్ అండ్ క్లైంబింగ్ స్కిల్స్ యూజ్ చేసి బ్యాంకు రాబరీ చేస్తారు. మరి మన డైరెక్టర్ కరుణ్ కుమార్ ఏం చేశారు, రాబరీ పిల్లలు చేస్తే ఎవరు చూస్తారండి అని నితిన్ని హీరోగా పెట్టి ప్రియమణిని హీరోయిన్గా పెట్టి ఆ హైస్ట్ని ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా మార్చేశారు. ఒరిజినల్లో ఉండే థ్రిల్ మొత్తం పోయింది. పోతూ పోతూ ప్రియమణి సాంగ్ ఒకటి పెట్టారు. సినిమా కోసం కాకపోయినా ఆ సాంగ్ కోసమైనా వస్తారులేని జనాలు సినిమా కథని వదిలేసి ఆ సాంగ్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. సిల్లీగా ఉండే విలన్స్, అసలు లాజిక్స్ లేని హైస్ట్ సీక్వెన్స్, దానికి తోడు రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంట్ కలపడంతో ఆ ఒరిజినల్ సినిమాలో ఉన్న థ్రిల్ మొత్తం పోయి సినిమా చప్పగా మారిపోయింది. కోర్ హైస్ట్ ఎలిమెంట్ పక్కన పెట్టి రెగ్యులర్ ఫార్మాట్లు ఇరికించేశారు. అసలు ఏం చూస్తున్నామో అని తలబట్టుకున్నారు ప్రేక్షకులు. నెక్స్ట్ కళాఖండం నెంబర్ 7 లయన్. బాలకృష్ణ యాక్ట్ చేసిన లయన్ మూవీ 2011లో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ అన్నౌన్కి జిరాక్స్ కాపీ. ఒరిజినల్ అన్నౌన్లో ఏమవుతుందంటే,
హీరో కోమా నుంచి లేస్తాడు, కానీ తన ఐడెంటిటీ ఇంకెవరో దొంగతనంగా తీసుకుంటారు. హీరో వైఫ్ హీరోని ఎవరో నాకు తెలీదు అంటది. ఆ హీరోలో ఉన్న కన్ఫ్యూజన్, ఆ సైకలాజికల్ టెన్షన్ సూపర్ ఉంటది. మరి మన వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్లాట్ని తీసుకొని బాలయ్య బాబుతో బాలయ్య మార్క్ అంటూ బొక్కబెట్టారు. హీరో కోమా నుంచి లేస్తాడు, నేను గాడ్సే అని అంటాడు, కానీ అందరూ అతన్ని బోస్ అంటారు. మధ్యలో త్రిష, రాధిక ఆప్టేతో అప్పుడప్పుడు డాన్సులు. ఒక పక్క కన్ఫ్యూజన్లో ఉంటే హీరోయిన్స్తో డాన్సులు అంట. ఆ హాలీవుడ్ థ్రిల్లర్ ఫీల్ ఇక్కడ కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. ఎందుకంటే హాలీవుడ్లో హీరో యాక్టింగ్లో సటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మన బాలయ్య ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న తొడగొడితే ట్రైన్ లాగిపోవాలి, కొడితే కారు ఎగిరి అవతల పడాలి, విలన్లు గాల్లో ఎగరాలి. అన్నోన్ ఫ్రీమేక్ చేస్తా అని రెడీ అయ్యి హల్క్ మూవీ స్పూఫ్ చేశారు. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ పాయింట్కి మన మాస్ ఫ్యాక్షన్ ఎలివేషన్స్, తలనొప్పి తెప్పించే స్క్రీన్ ప్లే యాడ్ చేసేసరికి సినిమాలో హీరోగా అది కోమాలోకి వెళ్ళింది. చూసిన ఆడియన్స్ నిజంగానే కోమాలోకి వెళ్ళారు. నెంబర్ 8 అడవి. మళ్ళీ నితిన్ ఎంట్రీ. ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తారు మాస్టర్. రామ్ గోపాల్ వర్మ, నితిన్ ఈ కాంబినేషన్ వినగానే ఒక వైబ్ వచ్చింది అప్పట్లో. అందులోనూ అది అడవిలో షూట్ చేసిన థ్రిల్లర్ కావడంతో ఇంకా ఎక్కువైంది అప్పట్లో. కానీ థియేటర్కి వెళ్ళిన జనాలకి ఆర్జీవీ చూపించిన నరకం అంతా ఇంత కాదండి. ఆ అడవి సినిమా ఆర్నాల్డ్ యాక్ట్ చేసిన కల్ట్ క్లాసిక్ ది ప్రెడేటర్కి కాపీ. కంప్లీట్గా ఫ్రీమేక్ చేశారు. ఒక గ్రూప్ అడవిలో చిక్కుకోవడం, వాళ్ళకి కనిపించని ఒక మృగం ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ప్రెడేటర్ మూవీలో. ఆ మృగం ఒక హైటెక్ ఏలియన్. కానీ మన ఆర్జీవీ ఇలా అయితే బడ్జెట్ స్వాహా అయిపోద్దని బడ్జెట్ సేవ్ చేయడానికి ఏలియన్ అసలు క్రియేటే చేయలేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనం ఏమనుకుంటాం, ఆ ఏలియన్ ఎప్పుడు కనిపిస్తుందా అని వెయిట్ చేస్తాం కదా. కానీ ఆర్జీవీ అక్కడే చేశారు వింత. మూవీ అయిపోయింది కానీ ఏలియన్ మాత్రం కనపడదు. ఒక కెమెరాని పట్టుకొని గాల్లోకి, చెట్లు మధ్యలోకి, నేల మీదకి ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా తిప్పేశారు. ఇదే బాబు ఏలియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు మీరే ఏలియన్ ఇమాజిన్ చేసుకోండి అన్నారు. జనాలు ఆ షేకీ కెమెరా యాంగిల్స్ చూసి భయపడడం పక్కన పెడితే మైగ్రేన్ తలనొప్పి తెచ్చుకొని థియేటర్ల నుంచి పారిపోయారు. ఇక నెంబర్ 9 ది మెహర్ నోలన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, శక్తి. మన లిస్టులో బాప్ ఆఫ్ ఆల్ డిజాస్టర్స్. ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే ఒక ఎపిక్ క్రాష్ ల్యాండింగ్ అనే సినిమా శక్తి. ఏకంగా ప్రొడ్యూసర్ కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలోకి పంపేలా చేసిన సినిమా. మెహర్ రమేష్ విజన్ని క్యాచ్ చేయడం జేమ్స్ క్యామరూన్, క్రిస్టోఫర్ నోలన్ వల్ల కూడా కాదనుకుంటా. అంత గొప్ప డైరెక్టర్ మన మెహర్ నోలన్. అసలు ఈ సినిమా దేనికి కాపీ అని ఎవరైనా అడిగితే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఒక్క సినిమా కాపీ కొట్టలేదు. లారెన్స్ ఆఫ్ అరేబియా, ఇండియానా జోన్స్, ది మమ్మీ అండ్ మన మగధీర ఇవన్నీ లేపేసి తీశారు. యాక్చువల్లీ మెహర్ రమేష్ అనుకున్న కథ ఇది కాదు. మిషన్ ఇంపాసిబుల్ లెవెల్లో ఒకటి తీద్దాం అనుకున్నారు, కానీ అశ్విని దత్ ఇంటర్ఫియర్ అయ్యి సెకండ్ హాఫ్ మార్చేశారు. అలా ఈ సినిమాల డీవీడీలు, బ్లూరేలో వేసుకొని చూశారు. ఇక వీటన్నిటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి పడేశారు. ఒక పక్క ఈజిప్ట్ ఎడారులు, పురాతన వజ్రాలు, సైన్స్కి అంతుచెక్కని ఫైట్లు, లాజిక్లు. ఇంకో పక్క పూర్వజన్మ పగలు, రుద్ర అనే ప్రొటెక్టర్. అశ్విని దత్ పెట్టిన కోట్లు కర్పూరంలాగా కరిగిపోయాయి. ఈజిప్టియన్ గాడ్స్, రుద్రాక్ష, సేవింగ్ ద వరల్డ్ ఒకటా రెండా? ఆ బడ్జెట్కి, ఆ కాస్టింగ్కి, మెహర్ రమేష్ తీసిన అవుట్పుట్కి, ఆడియన్స్కి నిజంగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో ఇది లిస్ట్. మన డైరెక్టర్స్ హాలీవుడ్ మీద ప్రేమతో కాపీ కొట్టి మన కమర్షియల్ ఫార్మాట్ కోసం దాన్ని పిచ్చి పిచ్చిగా మార్చేసి క్రాష్ ల్యాండింగ్ అయిన కొన్ని ఆణిముత్యాలు ఇవి. ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు, కానీ కాన్సెప్ట్కి ఉన్న మెయిన్ సోల్ని చంపేస్తే రిజల్ట్ ఇలాగే దారుణంగా ఉంటుంది. సో ఫిల్మ్ మేకర్స్, మీకు చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు పబ్లిక్ చాలా స్మార్ట్ అయిపోయారు. దయచేసి అఫీషియల్గా రీమేక్ రైట్స్ కొనుక్కొని తీయండి, లేదా మంచి ఒరిజినల్ కథలు తీయండి. అంతేగాని ఇలా ఫ్రీ మేక్స్ చేసి అడ్డంగా దొరికిపోకండి, చూసేటోళ్ళకి చుక్కలు చూపించకండి. మరి ఈ లిస్ట్లో మిమ్మల్ని థియేటర్లో కూర్చోబెట్టి బాగా టార్చర్ పెట్టిన ఫ్రీ మేక్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా ఫ్రీ మేక్ డిజాస్టర్స్ మిస్ అయ్యి ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మనం పార్ట్ 2 ప్లాన్ చేద్దాం. వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ కాన్సెప్ట్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మూవీ మ్యాటర్స్. జై హింద్.